ఆ పాయింట్ ఇక్కడ ఆపదు. ఒక్క నిమిషం. ఓట్ల గురించి, టికెట్ల గురించి, సీట్ల గురించి ఓ చర్చ ఒకటి నడుస్తుంది. హైదరాబాద్ లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బోని కూడా కాలేదు. సో గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ అంశం ఇట్లా ఉంచితే రెండు అంశాలు విజయ్ కుమార్ గారు. ఒకటి కేటీఆర్ అంశం జరుగుతోంది, ఇంకోటి ఈ రోజు మళ్ళొక్కసారి మసిలి మళ్ళీ బయటకు వచ్చినట్టు మళ్ళీ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు వేయడం జరిగింది. హరీష్ రావు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో అదే అంశం మీద ఉన్నారు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడబోతోందా? తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఉప ఎన్నిక వస్తుంది అనేది తీవ్రంగా ఉంది. ఇప్పటికే స్పీకర్ కూడా వాళ్ళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్ టైం బాండ్ అనేది ఇంకా పెరుగుతుంది. అఫ్కోర్స్ హైకోర్టు డెసిషన్ తీసుకోలేదు, బట్ స్పీకర్ మీ ఒత్తిడి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏం జరగబోతోంది? రాజకీయ పరంగా ఒక పెద్ద ఉపద్రవం ఏమైనా జరగబోతోంది తెలంగాణలో? ఉపద్రవం అంటే బై ఎలక్షన్స్ వస్తాయి, అంతకంటే ఎక్కువే ఉంటుంది. అదే బై ఎలక్షన్ జరిగితే 4-5 అటు కదా, 10 ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ రావాలంటే సుప్రీంకోర్టు తీర్పులు కానీ, ఉన్నటువంటి సంప్రదాయాలు కానీ, ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అయితే వేటు పడాల్సినటువంటి అవసరం ఉంది. వేటు పడే అవకాశం లేట్ అయినా వేటు పడుతుంది, తప్పనటువంటి పరిస్థితి. లేట్ కావచ్చు, కాకపోతే డిలే చేస్తుండొచ్చు. ఎందుకు? వీళ్ళకి అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రూల్స్ని కొన్ని ఆపి ఉన్నటువంటి వెసులుబాటుతోటి డిలే చేసే అవకాశమే ఉంటుంది తప్ప కంపల్సరిగా అనర్హత వేటు. ఎందుకంటే గతంలోనే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఎమ్మెల్యేలు వేస్తే ఆలస్యమైన లాస్ట్ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందన్నాక ఒక 10 రోజుల ముందో నెల రోజుల ముందు వస్తుందన్నాక వేటు వేయడం జరిగింది కొంతమంది మీద, నిరూపణ అయ్యి. అట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది. కాకపోతే ఎలక్షన్ వరకు వెళ్తుందా? సుప్రీంకోర్టు ఆల్రెడీ, ఎందుకంటే అనేక మార్పులు జరిగినాయి ఈ మధ్యకాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో మార్పులు జరిగినాయి. సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోమని గైడ్ లైన్స్ ఇచ్చాయి, తీర్పులు ఇచ్చాయి. ఆ తీర్పును ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ కార్నర్ అవుతాడు ఈ విషయం మీద. రోజు రాజ్యాంగం బుక్ పట్టుకొని బీజేపీ మీద విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని మోడీ కూన్ చేస్తున్నాడు, మొత్తం ఎమ్మెల్యేలను కొంటున్నారు, దేశవ్యాప్తంగా ఎంపీలను కొంటున్నారు, ప్రభుత్వాలను కూలగొడుతున్నారు అనేది ఒక ప్రచారాస్త్రం అయిపోయింది, వాళ్ళకి ఎజెండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు అట్లాంటి రాహుల్ గాంధీ విమర్శ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఇట్లాంటి పని చేసినట్లయితే మరింత ప్రజల్లో, ఈ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇతర రాష్ట్రాల ప్రజల్లో ఆ పార్టీ పరుగు పోయే అవకాశం ఉంటుంది. కంపల్సరిగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే అనర్హత వేటు, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీ కనపడుతుంది తెలంగాణలో. సో రవికుమార్ గారు, చాలా ఏండ్ల నుంచి ఒక మాట, ఒక నానుడి, వ్యూహకర్త, రాజకీయ చతురత, రాజకీయ అపర చాణక్యుడు, ఇట్లాంటి మాటలు కేసీఆర్ విషయంలో చాలా విన్నాం. బట్ ఒక సంవత్సర కాలం నుంచి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. సో ఈ వ్యూహం ఒక భాగం అనుకోవాలా? ఈ పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు టేకప్ చేసి దాని మీద ఒక తీర్పు వస్తే గనక ఖచ్చితంగా ఈ వ్యూహం కొంతవరకు షార్ప్గా పనిచేస్తుంది అనుకోవచ్చా? ఏం జరగబోతుంది అనుకోవాలా? మీరేం చెప్తారు? ఆ వ్యూహం లేదు, పాట లేదు. ఇప్పుడు వీళ్ళు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలని అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కూడా కొనుగోలు చేసారు. అదేం కొత్త పద్ధతి కాదు కదా. ఈ సంప్రదాయాన్ని తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత కొనుగోలుకు ఎల్పీ విలీనానికి తేడా ఉందన్నది ఇంకొక వర్షన్. సార్, గోవాలో, బొంబాయిలో, హర్యానాలో, కర్ణాటకలో బీజేపీ వాళ్ళు నిట్ట నిలువన చేసిన మాట వాస్తవం కదా. చట్టం తెచ్చిందే మేము. ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఫ్రీగానే రారు, వాళ్ళు డబ్బులు పెట్టుకొని వచ్చారు లేదు. అభివృద్ధి కోసము, నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చని చెప్పుకుంటారు, అంతేగాని ఆయన ఉత్తమాటలే. ఏదైనా కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు, ఈ 2 పార్టీలు కూడా దొందుతుంది. వీళ్ళకి తెలిసినంత ఈ విద్య మిగతా పార్టీలకు ఎవరికి తెలియదు, మాకు అసలు తెలియదు. మేము తర్వాత సరే ఏదైతే మా రాష్ట్రాల గురించి విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, ఏదైతే రాష్ట్రాల్లో మేము ఎమ్మెల్యేలను కొనుక్కోవాలన్నట్టుగా చెప్తున్నారు ఆయన. అయ్యా, మా రాష్ట్రంలో అంటే మేము ఉన్నటువంటి అధికారంలో ముందు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మేము ఎలక్షన్ కు పోయి మా యొక్క కోalition పార్టీతో కలిసి ఎలక్షన్ పోతే అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తే, ఈ సిగ్గులైనటువంటి కాంగ్రెస్ పార్టీ మా కొలిషన్ పార్టీ తక్కువ సీట్లు వచ్చినటువంటి కొలిషన్ పార్టీకి ముఖ్యమంత్రి సీటు ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కేంద్రంలో అధికారంలో కూడా లేదు. కనీసం 50 సీట్లు కూడా, 50 ఎంపీలు కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అంత టేర్ చేస్తే
మరి మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు. సో ఇప్పుడు తెలంగాణలో మీరు మీ opinion ఏంటి? ఈడీఎల్ తెలంగాణలో మీ opinion ఏంటి? లేకోకుండా మీరు చేయమనండి ఒకటి. మీరు షిండేకే ఇచ్చారు కదా సీఎం పోస్ట్ షిండేకే ఇచ్చారు కదా. ఇండియాకి ఇచ్చి వాళ్ళు నీతులు చెప్పుడు. మీరే ఎక్కువ సీట్లు ఉన్నాయి. అప్పుడు మరి మీరే తీసుకోవాలి. పైన ఖచ్చితంగా అర్హత పడాల్సిందే. ఒక నిమిషం, వాళ్ళ ఒక నిమిషం. బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి. రాజస్థాన్ ఈ తెలంగాణలో ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 10 మంది మీరు మధ్యలో ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో వాళ్ళపైన అనర్హత వేటు పడాల్సిందే. దీనికి 100% బీజేపీకి మద్దతు ఇస్తుంది. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి. దానం నాగేందర్ కావచ్చు, మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క చరిత్రనే అది. చరిత్ర పార్టీ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో వెళ్ళిపోయి ఉన్న పార్టీని ఫిరాయించే అలవాటు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరిపైన అనర్హత పడాల్సిందే. అనర్హత పడితేనే ఈ యొక్క దేశంలో ఒక రాజకీయంగా ఒక రకమైన మన మంచి భావం ప్రజలకి మంచి భావం అనేది ఏర్పడుతుంది. లేకపోతే రాజకీయం అంటే ఒక ఏయమైన భావం ఉంది. ఆ భావం అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇందులో ఇంకో డైలాగ్ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే వాళ్ళ ఎంపీ అన్నమాట, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి. సో మీరు ఆ రోజు చేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళు ఈ పని చేశారు. బట్ వాళ్ళు చేస్తున్నది ఏంది? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దీన్ని పరిరక్షించాలి, రాజ్యాంగానికి సంబంధించి ర్యాలీ తీస్తున్నటువంటి పరిస్థితులు. సో మీరు చేసిందే మళ్ళీ మీకు ఎదురవుతోంది. ఈ రోజు మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్తున్నటువంటి పరిస్థితి. నేను ఏమంటానంటే ఈ రోజు మా ముగ్గురు మా దగ్గర గెలిచి బయటికి పోయిన వాళ్ళ ముగ్గురు మీద మేము ఎస్ఎల్పీ వేసినాము, ఇంకా 7 మీద రెడ్ పిటిషన్ వేసినాం. అయితే దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్తున్నాను. 60-70 ఏళ్ళ తెలంగాణ సహకారం అయిన తర్వాత 2014లో మాకు గవర్నమెంట్కు 62 సీట్లు వచ్చినాయి. వచ్చినప్పుడు అపోజిషన్ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మా గవర్నమెంట్ను కూల్ చేయాలనే ఒక ప్రయత్నంలో మమ్మల్ని ఇబ్బంది పెడితే మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఆ రోజు ప్రోత్సహించడం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళది కూడా అదే పద్ధతి. ఆ రోజు మేము ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం మాట్లాడితే ఇవాళ మీరు ఏ రాష్ట్రం కోసం అంశం ఆ రోజున అంటే రేవంత్ రెడ్డి గారే కీలకంగా ఉన్నాడు కదా చంద్రబాబు దగ్గర. మేము ఏమంటున్నాంటే ఎవరు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినా తప్పే. మేము ఏమంటున్నాంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నట్టయితే మేము సార్ నేను ఏమంటానంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాదాపుగా 6-7 రాష్ట్రాలల్లో జరిగినటువంటి గవర్నమెంట్లను ఎట్లా కూలగొట్టిరో తెలుసు. ఎన్సీపీని ఎట్లా చేసిరో, ఉద్దవ్ పార్టీని ఎట్లా చేసిరో, గోవాలు ఎట్లా చేసిరో, కర్ణాటక ఎట్లా చేసిరో మనకు తెలిసిందే. మరి హేమంత్ సోరెన్ తెలిసి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే దాని గురించి మేము వెళ్ళట్లేదు. అంశాల వారీగా మాట్లాడుకున్నప్పుడు ఏ ఫిరాయింపు చట్టం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తుందో ఆ ఫిరాయింపులు జరగాల్సిందే తప్ప ఇవాళ ఇక్కడ గెలిచి వేరే కండు వేసుకోవడం అనేది లేదు. మేమేమో ఒకవేళ మా దగ్గర జరిగింది అనుకో, మేము చాలా మంది రిజైన్ చేయించినాం, రిజైన్ చేయమని చెప్పినాం, వాళ్ళు రిజైన్ చేయడానికి మేము చేస్తాం. ఒకవేళ డిస్క్వాలిఫై అయితే సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తే అఫ్ కోర్స్ పార్టీ ఫిరాయింపులు అనేది చట్ట వ్యతిరేకమే. సో దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో అది కాంగ్రెస్ పార్టీ రాళ్లతో కొట్టామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పూలతోటి స్వాగతం పలికి ఎమ్మెల్యేలను మీ దాంట్లో చేర్చుకున్నారు. బట్ సుప్రీంకోర్టు పోయారు. అప్పుడు మీ నుంచి ఎవరు పోలేదు, పార్టీ ఫిరాయించారని చెప్పేసి ఎవరు సుప్రీంకోర్టు కూడా ఎక్కలేదు. సో వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం. రాజ్యాంగాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు నిలబెట్టిన గవర్నమెంట్ కూల్చే హక్కు నీకు ఎక్కడిది? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఒకటి వినండి. నడి బజాట్ లో 3 నెలల్లో కూలిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? నీకు ఎట్ట తెలుసు? ఒక గవర్నమెంట్ కూలుతుందని ఎట్ట తెలుసు? మాకు సంపూర్ణ మెజార్టీ ఉంది, ఎట్ట కూలుతుంది మా గవర్నమెంట్? నమ్మకం కాదు ఇక్కడ. కొద్ది మందిని ప్రలోభ పట్టడానికి కొంత కుట్రలు జరుగుతున్నాయని తెలిసింది కాబట్టి మేము కూడా దాన్ని టిట్ ఫర్ టాట్ లాగా చూపించి పెట్టినాం. అంతేగాని వాళ్ళగా అసలుకే గుంజుకొని మేము గవర్నమెంట్ కాపాడుకోవడం అంటే మేము కూడా అదే అంటాం. మేము కూడా గవర్నమెంట్ ను కాపాడుకోవడం కోసమే అని అంటాం. మా దాంట్లో వాళ్ళని రిజైన్ చేయించి పెట్టినట్టయితే ఉండేది. ఇక్కడ టిట్ ఫర్ టాట్ మీరే అన్నారు, మీరు దెబ్బ కొట్టారు, మేము తిరిగి మళ్ళీ దెబ్బ కొట్టారు. రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు ర్యాలీలు తీస్తున్నారు? రాజ్యాంగాన్ని పట్టుకొని ర్యాలీలు ఎందుకు తీస్తున్నారు? రాజ్యాంగం వర్సెస్ మన ధర్మశాస్త్రం మీద మా పోరాటం జరుగుతుంది. మొన్న భగవత్ ఏం మాట్లాడిండు, అసలు ఈ రాజ్యాంగం కరెక్టే కాదు అని చెప్పి మాట్లాడిండు. రాజ్యాంగాన్ని అవమానించినట్టు, ఈ దేశం కోసం పోరాటం స్వతంత్ర సమరయోధుల్ని అవమానించినట్టు, స్వతంత్ర సమరయోధుల త్యాగాలను అవమానించినట్టు. అందుకే అసలు నిజంగా చిత్తశుద్ధి నువ్వు రాజ్యాంగానికి స్వతంత్ర సమరయోధులు
ఈ దేశంలో రామాలయం కట్టినప్పుడు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల్ని మీరు తప్పులో పట్టించి ఆ వ్యాఖ్యలపైన మీరు లేనిపోయిన రాతంత్రం రవికుమార్ మీరు ఆయన మీద కామెంట్ చేస్తారు, ఆయన మాట్లాడుతున్నారు. రవికుమార్ గారు, భాగవత్ గారి గురించి నాకు మాట్లాడే అర్హత లేదు, ముందు ఆయన గురించి మాట్లాడొద్దని చెప్పండి. భాగవత్ గారు వ్యాఖ్యానించినట్టుగా ఆయన ఏం చెప్పారంటే రామాలయం ఈ దేశంలో ఎప్పుడైతే రామాలయం అరుస్తాం ఎందుకు ఇన్నాను ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు ఈయన ఒక నిమిషం విను బాబు ఇది మేము చెప్తున్నాం. రాజ్యాంగాన్ని ఎట్లా అవమానిస్తావు? ఏం చూసి ఇన్ని లక్షల త్యాగాలకు నువ్వు ఏం విలువ ఇచ్చినావు? నీ బోర్లో నీకేం తెలుసు, కొంచెం ఆగు, నీకేం తెలియదు. నువ్వు భాగవత్ గురించి మాట్లాడటం చెప్తున్నాయి, నువ్వు భాగవత్ గురించి మాట్లాడకు, నీకు భాగవత్ గురించి మాట్లాడే అర్హత లేదు, నాకు పెద్దోని కాదు. నీ నోరు కంట్రోల్ పెట్టుకో, నీ వ్యాఖ్యని కంట్రోల్ పెట్టుకో, నువ్వు మాట్లాడిన మీరు ఆగాల. భాగవత్ గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారా? ఆయన ఏమన్నాడు? భారతదేశానికి నిజమైన స్వాతంత్రము ఈ దేశంలో 500 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి రామాలయం ఎప్పుడైతే నిర్మించినామో అప్పుడు నిజంగా స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అన్నారు. రాజ్యాంగం కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడున్న రాజ్యాంగం కరెక్ట్ కాదని చెప్పి పోరాటం చేస్తాడా? ప్రధానమంత్రి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ కామోజ్ గారు, రామారావు గౌడ్ గారు, శంకరరావు రవికుమార్ గారు, నారా విజయ్ కుమార్ గారు. ఒకటి కేటీఆర్ సంబంధించినటువంటి ఈ కార్ రేసు, ఇంకోటి ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళని అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. దీనిపైన ఇప్పటికీ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది ప్రస్తుతానికి స్పీకర్ డెసిషన్ పైన డిపెండ్ అయింది. హైకోర్టు ఏం చెప్పబోతోంది, తెలంగాణలో ఎట్లాంటి రాజకీయ